హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే, మెటాఫోర్స్లో మనం లాగిన్ అవ్వాలంటే ఏ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఐడి యాక్టివేషన్ చేసుకోవడం ఎలాగా అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూసి మీ టీం అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు మీ టీం అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లో ఐడి క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేయడానికంటే ముందు ఇక్కడ మనం మ్యాటిక్ అండ్ డైస్ టేబుల్ కాయిన్, ఈ రెండు కాయిన్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఐడి యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది. చేయాలంటే మనకు కావాల్సిన కాయిన్స్ ఏమి అంటే డైస్ టేబుల్ కాయిన్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు అది డమ్మీ ఐడి చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్ ఒక ఐడి యాక్టివేషన్ చేసి మరి మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇక్కడ నేను క్లాసిక్లో ఓన్లీ ఫస్ట్ స్లాట్తో మాత్రమే ఎంట్రీ అవుతున్నాను కాబట్టి దాని వాల్యూ $5 కాబట్టి, సో 5 అంటే డాలర్ ఈక్వల్ టు డై అనమాట. సో 5 డైస్ నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. మరి మనం ఐడి యాక్టివేషన్ చేయాలి అని అంటే ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ ఫీజు అనేది మ్యాటిక్ అనమాట. ఈవెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా మనకు మ్యాటిక్ అనేది కంపల్సరీ అవసరం. ఎప్పుడు 1, 2, 3 మ్యాటిక్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి అనమాట. ఎందుకోసం అనంటే ఈ వ్యాలెట్ నుంచి వేరే వాళ్ళ వ్యాలెట్కి డబ్బులు పంపించాలన్నా, మనము ఐడీస్ యాక్టివేషన్ చేయాలన్నా, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఈ పాలిగాన్ బ్లాక్ చైన్ సంబంధించిన మ్యాటిక్ అనే కాయిన్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అనమాట. సో ఇప్పుడు ఐడి యాక్టివేషన్ చేయాలంటే ఫస్ట్ డైస్ టేబుల్ కాయిన్ మ్యాటిక్ అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత మీ అప్లైన్ యొక్క రిఫరల్ లింక్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది నా అప్లైన్ యొక్క రిఫరల్ లింక్. సో దీన్ని కాపీ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయకూడదు, కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి: హోమ్, స్వాప్, ఎర్న్, డిస్కవర్ అని. సో ట్రస్ట్ వ్యాలెట్లో అయితే డిస్కవర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ పైన సెర్చ్లో మన అప్లైన్ యొక్క రిఫరల్ లింక్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొడితే మనకు ఈ విధంగా స్టాప్ అండ్ గో బ్యాక్ సెక్యూరిటీ స్కానర్ అడుగుతుంది అనమాట. ఇలా అడగకూడదు అని అంటే మనం ముందు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పైన సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సెక్యూరిటీ మీద క్లిక్ చేసి సో ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ స్కానర్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకు అది అడగదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ డిస్కవరీకి వెళ్ళి సేమ్ మళ్ళీ రిఫరల్ లింక్ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టండి. సెర్చ్ కంపల్సరీ కొట్టండి. కొడితే ఫ్రెండ్స్ మన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది, metaforce.space అని. సో కనెక్ట్ అడుగుతుంది అనమాట. సో వ్యాలెట్ అనేది ఇక్కడ కనెక్ట్ అడుగుతుంది. కనెక్ట్ అని కొట్టినప్పుడు సో కనెక్ట్ కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది, ఇది మన అప్లైన్ యొక్క రిఫరల్ లింకా కాదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు డైరెక్ట్గా మెటాఫోర్స్ అని చూపిస్తుంది. అలా కాకుండా అప్లైన్ రిఫరల్ లింక్ ఉందా లేదా, లాస్ట్లో ఐడి ఉందా లేదా చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఈ 2 కూడా అగ్రి కొట్టేసిన తర్వాత సైన్ అప్ కొట్టండి. కొడితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లో ఐడి యాక్టివేషన్ చేస్తున్నాం కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్ కొట్టాలి. టోకెన్ పాకెట్లో చేస్తే టోకెన్ పాకెట్ కొట్టాలి. మెటామాస్క్లో చేస్తే మెటామాస్క్ కొట్టాలి. ఈ 3 వ్యాలెట్లలో మనం ఎక్కడైనా కూడా ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ కొట్టాను, ట్రస్ట్ వ్యాలెట్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో ట్రస్ట్ వ్యాలెట్ కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఒక 5 to 10 seconds వెయిట్ చేయండి. మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. సో కన్ఫర్మేషన్ అడిగినప్పుడు అప్రూవ్ కొట్టేసేయండి. సో థంబ్ ప్రింట్ అడిగేస్తుంది. థంబ్ ప్రింట్ పెట్టిన తర్వాత ఇలాగ మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ అనేది మనకు సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. జస్ట్ వెయిట్, ఇక్కడ మనకి ఇలా స్క్రోలింగ్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సో కంటిన్యూ కొట్టేసేయండి. కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న 3 లైన్స్ ఉన్నాయి కదా, సో యూ లాగిన్ ఇన్ అంటే మీరు లాగిన్ అయిపోయినట్టు వెబ్సైట్లోకి. ఈ 3 లైన్స్ కొట్టి ఫ్రెండ్స్ ఇక్కడ హోమ్ ఉంది కదా, ఈ హోమ్ క్లిక్ చేయండి. హోమ్ క్లిక్ చేసిన తర్వాత ఒక 5 to 10 seconds వెయిట్ చేయండి. సో ఫస్ట్ టైం యాక్టివేషన్ చేస్తున్నాం కాబట్టి ఇలాగ మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మళ్ళీ కన్ఫర్మేషన్ అడిగే అవకాశం ఉందన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ మన వెబ్సైట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. సో ఇంతవరకు ఉన్న పార్టిసిపెంట్స్ ఎంత, వాళ్ళు తీసుకున్న ఇన్కమ్ ఎంత, ఇది టోటల్గా మన వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. మన మెటాఫోర్స్ కాయిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, టాక్టైల్ గూడ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, టాక్టైల్ క్లాసిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, యూనివర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది. సో అన్ని డీటెయిల్స్ ఫ్రెండ్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్లో 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ వ్యాలెట్ అడుగుతుంది. సో కనెక్ట్ వ్యాలెట్ కొట్టిన తర్వాత మనం ట్రస్ట్ వ్యాలెట్లో చేస్తున్నాం కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకు అప్రూవ్ అడుగుతుంది అనమాట.
సో సైన్ ఇన్ అడిగేస్తుంది. సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఫింగర్ ప్రింట్ కొట్టిన తర్వాత మనం డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనకు యూనివర్స్ ఉంది, టాక్టైల్ గేమ్ ఏఎఫ్ ఉంది, రాయల్టీ ఉందన్నమాట. సో టాక్టైల్ అంటే క్లాసిక్ అన్నట్టు. ఇప్పుడు క్లాసిక్‌లో ఐడీ యాక్టివేషన్ చేస్తున్నాం కాబట్టి టాక్టైల్ గేమ్ ఏఎఫ్ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఫ్రెండ్స్ ఇలాగ మనకు స్లాట్లు ఓపెన్ అవుతాయి అన్నట్టు. సో 12 స్లాట్లు ఉంటాయి ఇక్కడ. సో 12 స్లాట్లలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ స్లాట్ యాక్టివేషన్ చేస్తున్నాను కాబట్టి అన్ని స్లాట్లు కూడా ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్ అన్నమాట. యాక్టివేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొడితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అప్రూవ్ అడుగుతుంది పేమెంట్. సో అప్రూవ్ కొట్టేస్తున్నాను. ఈ పేమెంట్ ఎవరు అంటే ఫ్రెండ్స్ మా మ్యాటిక్ అనే కాయిన్ చెప్పాను కదా, అది ట్రాన్సాక్షన్ ఫీజ్ తీసుకుంటుంది. అది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒక 2, 3 మెయింటైన్ చేస్తూ ఉండండి. సో మళ్ళీ 2 టైమ్స్ అప్రూవ్ అడుగుతుంది. సో ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం కూడా మళ్ళీ అప్రూవ్ అడిగింది. అప్రూవ్ అడిగిన తర్వాత ఫ్రెండ్స్ మన స్లాట్ యాక్టివేషన్ అయిపోతే మనకు యువర్ స్లాట్ యాక్టివేషన్ అని చెప్పేసి మనకు గ్రీన్ కలర్లో చూపిస్తుంది అనమాట. సో పైన చూసారా, యూ బాట్ ఏ న్యూ లెవెల్. సో ఫస్ట్ స్లాట్ కొనేసుకున్నాము. సో కొనేసుకున్నాం కాబట్టి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మిడిల్లో మన ఐడి, చుట్టూ 6 ఐడీస్ అనమాట. ఇది S6 మెకానిజం కాబట్టి. నెక్స్ట్ సెకండ్ స్లాట్ మనం పర్చేజ్ చేయాలనుకున్నా కూడా ఫ్రెండ్స్ సేమ్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు యూనివర్స్లో మనం ఐడి లాగిన్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫోర్స్ సిస్టమ్ కొట్టండి. ఫోర్స్ సిస్టమ్ కొడితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు క్లాసిక్లో ఒక స్లాట్ పర్చేస్ చేసాము. యూనివర్స్లో కూడా మనం టైర్స్ పర్చేస్ చేయాలి కాబట్టి అందులో కూడా సేమ్ ప్రాసెస్. దాని మీద ఒకసారి మీరు షో కొట్టండి. షో కొడితే మనం యూనివర్స్ అనేది కూడా సెకండ్ ప్రాజెక్ట్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు అప్రూవ్ అడుగుతుంది అనమాట. జస్ట్ మినిట్ ఫ్రెండ్స్, ఇలాగ మనకు రిఫ్రెష్ అయ్యి మనకి ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టైర్స్ ఉన్నాయి కదా, ఈ టైర్స్ని మనము యాక్టివేషన్ చేసుకోవాలి. ఆ టైర్స్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? 18 మెటాఫోర్స్ కాయిన్తో చేసుకోవచ్చు, లేదంటే 50 డైస్ టేబుల్ కాయిన్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ యాక్టివేట్ కొడుతున్నాను. యాక్టివేట్ కొడితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా చూపించేస్తుంది మీ దగ్గర డైస్ ఉన్నాయా, మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయా చూపించేస్తుంది అనమాట. మెటాఫోర్స్ కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే 18 మెటాఫోర్స్ కాయిన్తో యాక్టివేషన్ అయిపోతుంది. డైస్ టేబుల్ కాయిన్స్ ఇక్కడ లేవు కాబట్టి రెడ్ కలర్లో చూపిస్తుంది అనమాట. ఓకే ఉంటే ఫ్రెండ్స్ డై సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ కొట్టేస్తే మనకు టైర్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. సో ఇది పాత ఐడి కాబట్టి ఆల్రెడీ దీంట్లో ఒక ఐడి ఉంది ఫ్రెండ్స్. సో ఇది లాగౌట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో లాగౌట్ ఎలా చేయాలి అని అంటే రైట్ సైడ్లో 3 లైన్స్ కొట్టిన తర్వాత వ్యాలెట్ కొట్టండి. ఇక్కడ డిస్కనెక్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఈ డిస్కనెక్ట్ మీద కొట్టండి. కొడితే మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో ఆల్రెడీ ఒక పాత ఐడి ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా చూపించేస్తుంది. మనం కొత్త ఐడి యాక్టివేషన్ చేస్తున్నప్పుడు మీ ఫోన్లో వేరే ఐడి లేకపోతే నో ప్రాబ్లం. ఐడి కనుక ఉన్నట్లయితే దాన్ని డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కనెక్ట్ చేస్తే మన కొత్త ఐడి కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇలా మనకు మొత్తం చూపిస్తుంది అనమాట. మనం ఒక టైర్ కూడా పర్చేస్ చేయలేదు కాబట్టి ఇది డెల్టా, ఇది టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇట్లా 9 టైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో టైర్ 1 మనం యాక్టివేషన్ చేయాలి. 18 మెటాఫోర్స్ కాయిన్స్ లేకపోతే 50 డైస్ టేబుల్ కాయిన్స్. కాయిన్స్ పర్చేస్ చేయాలన్నా కూడా మనం మినిమం ఒక టైర్ అన్న పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 0 డేస్ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. యాక్టివేషన్ చేసినట్లయితే 30 డేస్ వ్యాలిడిటీ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మన దగ్గర డైస్ టేబుల్ కాయిన్స్ లేవు, మెటాఫోర్స్ కాయిన్స్ కూడా లేవు కాబట్టి 2 బాక్సులు రెడ్ కలర్లో చూపించేస్తుంది. డై ఉంటే డై సెలెక్ట్ చేసుకోండి, మెటాఫోర్స్ కాయిన్ ఉంటే మెటాఫోర్స్ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. యాక్టివేషన్ కొట్టేసే ఫ్రెండ్స్ మనకు 30 డేస్లో మనకు టైర్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది అనమాట. కన్ఫర్మ్ అడుగుతుంది, అప్రూవ్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. కొడితే మన టైర్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, వెరీ సింపుల్. మీరు మళ్ళీ ఎప్పుడన్నా మీ ఐడి ఓపెన్ చేసుకోవాలి రెగ్యులర్గా అనుకుంటే సేమ్ ఆప్షన్. సో మళ్ళీ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయాలి. కింద డిస్కవరీ కనిపిస్తుంది కదా, డిస్కవరీ మీద క్లిక్ చేసిన తర్వాత సెర్చ్లో టైప్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ మనకు మెటాఫోర్స్లో మనం లాగిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ మనకు మెటాఫోర్స్ అని చూపించేస్తుంది అనమాట. సో మెటాఫోర్స్ మీద కొడితే మన సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత సేమ్ యథావిధిగా మళ్ళీ టాక్టైల్ గూడ్స్ కనిపిస్తుంది, యూనివర్స్ కనిపిస్తుంది, రాయల్టీ కూడా కనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్ యూనివర్స్ ఓపెన్ అయిపోయింది. సో యూనివర్స్ మనకు వద్దు క్లాసిక్లో చూసుకోవాలి అనుకుంటే రైట్ సైడ్లో మనకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ కొట్టండి. హోమ్ కొడితే మనకు మళ్ళీ డైరెక్ట్గా హోమ్లోకి వెళ్ళిపోతాము. మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అడుగుతుంది అప్పుడప్పుడు, లేదు అంటే మళ్ళీ హోమ్ కొట్టండి.
యూనివర్స్, టాక్టైల్ గేమ్ ఏఎఫ్, రాయల్టీ అనమాట. మనకు ఏది కావాలంటే అది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ అనేది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్లో కూడా పెట్టండి. ఈ ఈ వీడియో మీ టీం అందరికీ కూడా షేర్ చేసి ఐడీస్ని సెల్ఫ్గా ఎవరైనా యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై మెటాఫోర్స్.